ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనము. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, నీ విశ్వాసపు యొక్క పరిమాణం ఎంత ఉన్నది ఈరోజు ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకనంటే మన జీవితంలో మనం ఎంత అయితే విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో దాని ప్రకారం మన జీవితంలో కార్యములు చూస్తాము. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు విశ్వసించిన ప్రకారము, నువ్వు ఏదైతే ఇది నాకు దేవుని యొద్ద నుండి నాకు స్వస్థత కలుగుతుంది, లేదంటే నాకు విడుదల కలుగుతుంది, నాకు నెమ్మది కలుగుతుందని ఏదైతే నువ్వు ఆశపడ్డావో, ఏదైతే నాకు ఇది జరుగుతుంది అని దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకొని ఉన్నావో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నావో దాని ప్రకారమే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఈరోజు. ఎందుకనంటే చాలామంది జీవితాల్లో ప్రార్థన చేస్తుంటారు, ప్రార్థించినంత మాత్రాన సమస్యలు వెంటనే తీరిపోవు. నీ ప్రార్థనకు విశ్వాసము కావాలి. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసము ద్వారానే గొప్ప అద్భుతాలు చూశారు. విశ్వాసము ద్వారానే ఎన్నో అనేక రోగాల నుండి కూడా వారు విడుదల పొందుకున్నారు. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు విశ్వాసము ద్వారా. రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందింది. చనిపోయిన వారు, మృతులైన వారు తిరిగి లేపబడ్డారు కేవలం విశ్వాసము ద్వారా. ఈరోజు ఆయన దగ్గరకు వస్తున్న నీవు నీ పరిస్థితి వైపు చూడవద్దు, దేవుని వైపు చూచినట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి మాటను పట్టుకొని, వాగ్దానం పట్టుకొని నువ్వు విశ్వాసంతో అడిగినట్లయితే నువ్వు ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా సరే నీ విశ్వాసమును బట్టి నువ్వు అడిగిన తప్పకుండా దేవుడు ఆ సహాయం చేస్తారు. ఇక్కడ నీ విశ్వాసం ప్రకారమే జరుగుతుంది. నువ్వు కొంచెముగా విశ్వసిస్తే కొంచెముగానే జరుగుతుంది, అధికముగా విశ్వసిస్తే అధికమైన మేలును దేవుడు నీకు కలుగజేస్తాడు. కాబట్టి ఈరోజు మనందరము కూడా ప్రార్థన చేద్దాము, నా విశ్వాసపు యొక్క పరిమాణమును అధికము చేయండి ప్రభువా అని. గొప్ప విశ్వాసంతో అడుగుదాము, గొప్ప క్రియలు మన జీవితంలో పొందుకుందాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్.